ఆదిత్య 369 సినిమా ఆ రోజుల్లో ఎంత సంచలనమో మనందరికీ తెలుసు. సింగీతం శ్రీనివాసరావు గారు అప్పట్లోనే ఫ్యూచర్‌ని ఉద్దేశించి చాలా గొప్పగా తీశాడు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. టైమ్ ట్రావెల్, టైమ్ మిషన్ ఇప్పటికీ చాలామంది నమ్మలేని నిజం అది. అక్కడక్కడ చూస్తా ఉంటే కొంతమంది మేము టైమ్ ట్రావెల్ చేసి అక్కడ నుంచి ఇటొచ్చాం, ఇటు నుంచి అటొచ్చాం అంటారు. అంతెందుకు రీసెంట్‌గా ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మన మహేష్ బాబు సినిమా 'వారణాసి' కూడా టైమ్ ట్రావెల్‌కి సంబంధించిందే. మధ్యలో కూడా టైమ్ ట్రావెల్ సినిమాలు బోల్డన్ని వచ్చినా కూడా పునాది పడింది మాత్రం అప్పుడే. సో దానికి కొనసాగింపుగా ఆదిత్య 369 కొనసాగింపుగా ఆదిత్య 999 అనే టైటిల్ పెట్టేసి మన క్రిష్ గారు దానికి డైరెక్షన్ చేయబోతున్నారు. అఫ్కోర్స్ సంగీతం శ్రీనివాసరావు గారు కథ ఇచ్చినా వెనకాల ఉన్న ఆయన గౌరవార్థమే ఈ సినిమా ఉంటుంది. నెక్స్ట్ సాయి మాధవ్ బుర్రా గారు డైలాగ్స్ వర్క్ అంతా చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేస్తే రీసెంట్గా అనుకుంటా అయిపోయింది స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా. సో మొన్న గోవాలో ఇఫీ వేడుకలు జరిగితే బాలకృష్ణ గారు అక్కడ హాజరయ్యి మోక్షజ్ఞ గురించి ఒక క్వశ్చన్ వస్తే మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు, గ్రాండ్ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుంది, ఆదిత్య 999తోనే ఇస్తాడు అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వార్తలు ఏంటంటే గత వారం 10 రోజులుగా అఖండ బజ్ చాలా ఉన్నందుకు అఖండ మీద ఏ వీడియో చేసినా బాగా పోతున్నాయని చాలామంది చాలా రకాలుగా క్రియేట్ చేస్తా ఇందులో మోక్షజ్ఞ ఉన్నాడని, బోయపాటి ప్లానింగ్ అదుర్స్ అని, ఒక తలుక్కున అలా మెరుస్తాడని, అంటే క్లైమాక్స్లో అఖండ పార్ట్ 3కి సంబంధించి జై అఖండ అనే టైటిల్ ఉంటుంది, మళ్ళీ రుద్రతాండవమే అనేది దాని క్యాప్షన్, అందులో మోక్షజ్ఞ కనిపిస్తాడు అని చెప్పేసి అంటున్నారు. మేబీ కనిపిస్తే కనిపించవచ్చు. అయితే అట్లయితే డెబ్యూ కాదు ఇది. ఎందుకంటే పార్ట్ 3 అనౌన్స్మెంట్ చేసినప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలో ఇతను ఉంటాడు అనే ఒక గ్లిమ్స్ చూపించినా కూడా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా మాత్రం ఆదిత్య 999, ఆ తర్వాత కూడా 4-5 కథలు ఉన్నాయి. మేబీ తర్వాత రావచ్చేమో, లేదా అఖండ పార్ట్ 3లో తండ్రి కొడుకులుగా బాలయ్య ప్లస్ మోక్షజ్ఞ కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. సో ఇట్లా అది వాళ్ళ ఇష్టం, బోయపాటి గారు ఎలా డిజైన్ చేసుకుంటారు, ఆయన స్క్రిప్ట్ వర్క్ ఎలా తయారు చేసుకుంటారు అనేది. కాకపోతే అందరికీ ఒక మంచి బజ్ అనేది ఇప్పుడు వస్తుంది. మొన్న ఏం తెలిసింది, అఖండ పార్ట్ 3కి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పి న్యూస్ వచ్చింది. తర్వాత దాని టైటిల్ వచ్చింది, ట్యాగ్ లైన్ వచ్చింది. ఇప్పుడు అందులో నటీనటులు కూడా చెప్తున్నారు, మరి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఏదేమైనా కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ చూసి అసలు ఆ ట్విస్ట్ ఉందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చెప్తారు మనకి. నేను కూడా సినిమా చూస్తాను, చూసిన తర్వాత ఒకవేళ ఉంటే చెప్తా మీకు. అండ్ ప్రజెంట్ అయితే ఇట్లాంటి న్యూస్లు బాగానే ఉన్నాయి, వినడానికి ఏమైంది చెప్పండి, ఉంటే మంచిదే కదా విషయం. చాలామందికి ఎప్పటి నుంచో ఒక కోరిక మోక్షజ్ఞని తెర మీద చూడాలని. రీసెంట్గా ఆయన కూడా తన లుక్స్ అన్ని చేంజ్ చేసుకొని చాలా డీసెంట్గా రెడీ అయ్యాడు. ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వస్తే, నిన్న రిలీజ్ అయిన టీజర్లో అందరూ మాట్లాడుతున్నారు దిష్టి పోయింది సినిమాకి, దిష్టి పోయింది అని. ఆ దిష్టి బాలయ్య తీసిన విధానం, మనిషిని ఉల్టా పరుకోబెట్టి పుర్రెతో ఏంటో ఆ సీన్ బాగా హైలైట్గా నిలిచింది సినిమాకి. ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు, అది కూడా బాగానే ఉంది. ఏది ఏమైనా ప్రతి మాట ప్రతి నోట అఖండ గురించే ఉంది. అలా నోర్లలో నానడానికి కూడా కారణం ఉంది. సినిమా కొంచెం వాయిదా పడేసరికి అందరి దృష్టి దీని మీదకి వెళ్ళింది. 12th మంచి డేట్ అని చెప్పేసి హ్యాపీగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఈరోజే ప్రీమియర్స్ పడుతున్నాయి. సినిమా టాక్ కూడా మనకి రాత్రి కల్లా తెలిసిపోయే అవకాశం ఉంది. అండ్ అలాగే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండబోతున్నారు అనేది. అండ్ అలాగే బాలయ్య సినిమా అంటే డైలాగ్స్ కోసమే ఖచ్చితంగా వెళ్తాం. అండ్ అపోజిషన్ వాళ్ళకి ఎలాంటి డైలాగ్స్ రాశారు సాయి మాధవ్ బుర్రా గారే, దాన్ని బాలయ్య నోట వినాలని, పర్టికులర్లీ ఆ డైలాగ్స్ కోసమే చాలామంది వెళ్తూ ఉంటారు. ఈరోజు కూడా రాత్రికి మనం నన్ను అడిగితే ఇంటర్నెట్ని షేక్ చేస్తూ ఉంటాయి కొన్ని డైలాగులు. రేపటి వరకు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు రేపు ఎల్లుండి ఈ వీకెండ్ వరకు మొత్తం అఖండమాని అనే ఉంటుంది 100%. అండ్ ప్రజెంట్ వారసుడు ఇందులో నటిస్తున్నాడా లేదా అని మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ ఉంటే
సినిమాకి ఇంకా మంచి హైప్ వచ్చే అవకాశం ఉంటది. క్యామియో రోల్స్ ఎప్పుడైనా సరే సర్ప్రైజ్ చేస్తానే ఉంటాయి చాలామంది. మనకి ఏ సినిమా చూసుకున్నా సడన్‌గా ఒక నటుడు అందులో అలా తళుక్కుమని కనపడి అలా వెళ్ళేసరికి అందరి ఫోకస్ అంతా షిఫ్ట్ అవుతది. అరే భలే వచ్చాడే టైంకని మాట్లాడుకుంటా ఉంటాం. అఫ్‌కోర్స్ అఖండలో ఇద్దరు బాలయ్యలు ఉన్నప్పటికీ మోక్షజ్ఞకి స్క్రీన్ స్పేస్ ఉందో లేదో ప్రెజెంట్ అయితే తెలీదు. ఒకవేళ ఉంటే సినిమాకి అది ఇంకో అడిషనల్ హైప్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతా ఉంది. అండ్ ఇకపోతే ఇప్పటికే మనం చూసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ థియేటర్స్ అన్నీ రిలీజ్ చేశారు. ఇప్పుడు 11:30కి ఈరోజు ప్రీమియర్స్ సంబంధించిన థియేటర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని హౌస్‌ఫుల్లే ఇప్పటికైతే. అంటే రిలీజ్ చేసిన గంటలోనే గబగబా అమ్ముడుపోతున్నాయి. బుక్ మై షోలో పెద్ద ట్రెండింగ్ అండ్ అసలు క్రాష్ అయిన అవకాశం అంటే కంప్లీట్‌గా ఒక్కోసారి అవుతా ఉంటాయి. మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే పనిగా అందరూ బుక్ మై షో ఓపెన్ చేస్తా ఉంటే మనకి సారీ అని చెప్పేసి ఏదో పడతది కదా ఎర్రర్. అలా పడుతున్నాయి ప్రతి షోకి కూడా. ఐమాక్స్‌లో 8 గంటల షోలో ఒక 7, 8 వేశారు. అవి కూడా అన్నీ ఫుల్లు. అండ్ శ్రీరాములు కొన్ని థియేటర్స్‌లో ఇవాళ రాత్రి నుంచి ఉన్నాయి. 7:45, 9:45, 8:45 అలాంటి టైమింగ్స్ 9:39 అవి కూడా ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయి. 600 అనుకుంటా టికెట్ రేట్ ఇవాళ ఫిక్స్ చేసింది. రేపటి నుంచి నార్మల్ రేట్సే ఉన్నాయి. పెద్దగా ఏమి పెంచలేదు. అదనపు షోలు అవి ఇవి కూడా పెద్దగా ఏం లేవు. బట్ బాలయ్య సినిమా అంటే ఎన్ని రోజులు ఉన్నా సరే థియేటర్లు ఫుల్గానే ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అఖండ 2 గ్రాండ్ రిలీజ్ ఈరోజు. మీరు కూడా అందరూ సినిమాని చూసి కామెంట్ల సెక్షన్లో పెట్టండి. మోక్షజ్ఞ ఉన్నాడో లేదో ఫస్ట్ ఎవరైనా సినిమా చూస్తే కనుక ముందే పెట్టండి. నేను రేపు వెళ్తున్నా కాబట్టి ఇవాళ రాత్రి బెనిఫిట్ షో మేబీ నాకు ఇంకా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.